నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలోని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించిన మంత్రి స్వామి ఇటీవల జరిగిన ఇస్తిమా కార్యక్రమం ప్రశాంతంగా జరగడం పట్ల పోలీసు శాఖకు వెలువెత్తిన ప్రశంసలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చేసినందుకు శభాష్ పోలీస్ అంటూ ఎస్పీ దామోదర్ ను ప్రశంసిస్తున్న జిల్లా ప్రజలు ఇక వివరాలకు వెళితే స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన విజన్ డాక్యుమెంట్ లో కూడా యువతకు ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసని బాలాజీ మాట్లాడుతూ భారతీయ విలువలను ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి స్వామి వివేకానంద అని కొనియాడారు. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ జ్ఞాన సముపార్జనలో యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా మాట్లాడుతూ జిల్లా జనాభాలో ఉన్న 40% యువశక్తిని వినియోగించుకొని జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. ఇటీవల తాను రూపొందించిన విజన్ డాక్యుమెంట్ లో కూడా ఈ కోణంలో ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, నెహ్రూ యువ కేంద్రం అధికారి కమల్ షా తదితరులు పాల్గొన్నారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ స్వాగతం చెప్తూ ఈరోజు మన యొక్క స్వామి వివేకానంద జయంతి బర్త్డేని పురస్కరించుకుంటూ ఘనంగా జరుపుకోవడం దేశం మొత్తం కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రూప్ సెకండ్ ప్లేస్. జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా గత 45 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. యువత స్ఫూర్తి పొందాలి, యువత కష్టపడాలి, యువత చదువుకోవాలి, యువత వ్యాయామం చేయాలి, దేశానికి ఉపయోగపడాలి అనే విధంగా సూక్తిని ప్రబోధించినటువంటి స్వామి వివేకానంద గారిని యూత్ ఐకాన్గా పెట్టడం చాలా మంచిది. మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలి. ప్రతి యువత కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా రావాలి. వారు ఉపాధితో పాటు 10 మందికి ఉద్యోగాలు కూడా కల్పించాలి అనేటువంటిది మన ప్రభుత్వ నిర్ణయం. భవిష్యత్తులో ఫెర్టిలిటీ రేటు తగ్గటం, అందువల్ల భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గిపోయేటువంటి ఆందోళన ఉంది. దీని పట్ల మన ముఖ్యమంత్రి గారు తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ని ఒక సవాలుగా స్వీకరించి భవిష్యత్తులో పాపులేషన్ మేనేజ్మెంట్లో జనాభా పెరిగే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా యువత సంఖ్యను తగ్గకుండా చేసుకోవాల్సిన విధంగా ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. యువత ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని, దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే దానిలో ముందుందని తెలియజేసుకుంటూ భారతీయ ఆధ్యాత్మిక విలువను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద వారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం మొట్టమొదటిగా ఈరోజు మన ప్రకాశం జిల్లాల నుంచి 20 సంవత్సరం తరువాత ఇక్కడ నుంచి ఒక 3 యువతలు వాన్సీ, హంషిక, రవిశంకర్ ఈ 3 కూడా నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు 3 కూడా ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాంపిటీషన్లో, అదేవిధంగా డెక్లమేషన్ కాంపిటీషన్లో స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో విన్ చేసి నేషనల్ లెవెల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరికీ కూడా వారి 3 కూడా ఇక్కడ ఉన్న అందరి తరపున, జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు
స్వామి వివేకానంద జీ గురించి వారి యొక్క టీచింగ్స్ ప్రిన్సిపల్ దాని గురించి అందరికీ కూడా తెలిసిందే. వారి యొక్క ప్రిన్సిపల్స్ టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు. అదేవిధంగా దాంట్లో ఇంకా కూడా ఇప్పుడు కూడా రీసెర్చర్స్ ఎంతోమంది రీసెర్చర్స్ కూడా ఆ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ప్రీచింగ్స్ పైన చేస్తున్నారు. కాలేజీ రోజు నుంచి మొదలైన స్కూల్ డేస్ నుంచి కూడా అతను చాలా విజ్ఞాన సంపన్నుడుగా ఏదైనా ఒక విషయం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి దాని లోతుపాతులను అర్థం చేసుకునేటువంటి వ్యక్తి. అదే క్రమంలో చికాగో నగరం మనకి వెస్ట్రన్ పార్ట్కి ఉండేటువంటి పాశ్చాత్య దేశాలకి భారతదేశానికి ఉండేటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని రూపుమాపే విధంగా భారతదేశం యొక్క కల్చరు, భారతదేశం యొక్క మొత్తం సమగ్ర స్వరూపాన్ని ఇతర దేశాలు వినిపించినటువంటి ఓ మహానుభావుడు. మరి ఏదైతే వివేకానందుడు కొన్ని వాయిస్ ఇచ్చాడో, లేకపోతే సూక్తులు చెప్పాడో, మూఢనమ్మకాలు కాకుండా ఆధ్యాత్మికంగా ఏమవుతుందంటే మనం ఈ మధ్య కొంతమంది సాధువు పేరుతో రకరకాల చెప్పే అంశాలు వేరు. ఆధ్యాత్మికంగా కూడా మీరు గడికపాటి నరసింహరావు గారి గురించి వినే ఉంటారు. ఆయన మాటల్లో ఆధ్యాత్మికతలో కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ కనపడుతుంది. అంటే ప్రజలకి ఏం కావాలి, దైనందిన జీవితంలో ఎలా మెలగాలి, ఎలా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి, కష్టాలు ఇబ్బందులు వస్తే ఎలా అధిగమించాలనేటువంటి భావాలు ఉండాలి. అన్నిటికీ ఓం నమ శివాయ, ఓం నమ వెంకటనారాయణ అంటే కుదరదు. దేవుడు అన్నిటికీ పరిష్కారం కాదు. దేవుడు ఒక భావన మాత్రమే. దానిలో కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ చూస్తున్నటువంటి వాళ్ళని మనం అధ్యయనం చేయాలి. వందల మందితో 1 గంట 2 గంటల పాటు ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే పోలీసు శాఖకు సవాల్గా మారుతుంది. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రశాంతంగా కార్యక్రమం అయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటారు. అదే 1,00,000 మందితో ఒకే చోట కార్యక్రమం జరిగితే ఎలా ఉంటుంది? అది కూడా 3 రోజుల పాటు జరిగితే ఇక పోలీసులకు కంటి మీద కునుకు కూడా ఉండదు. అలాంటిది ఒంగోలు నగరంలో దాదాపు 1,00,000 మందితో ఒకే ప్రాంగణంలో 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిగాయి. ఒక్క చిన్న సమస్య కూడా జరగకుండా ప్రశాంతంగా ముగిశాయి. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ స్వీయ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన బందోబస్తు పోలీసు శాఖకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. ఒక మతపరమైన కార్యక్రమంలో 1,00,000 మంది వరకు పాల్గొంటే శాంతి భద్రతల విషయంలో జిల్లా పోలీసు శాఖ చూపించిన ప్రత్యేక చొరవను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. శభాష్ పోలీస్ అంటూ పోలీసు శాఖను, ముఖ్యంగా జిల్లా ఎస్పీ దామోదర్ను ప్రశంసల వర్షంతో ముంచెత్తారు. ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో 3 రోజుల పాటు నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తిమా జరిగింది. ఇస్తిమాకు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుండి దాదాపు 1,00,000 మంది ముస్లింలు హాజరయ్యారు. ఢిల్లీ నుండి మత పెద్దలు హాజరయ్యారు. ఇస్తిమా ప్రారంభానికి ముందు జిల్లా ఎస్పీ దామోదర్ ఒంగోలులోని ముస్లిం మత పెద్దలతో ఐటీఐ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. పోలీసు శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, అందుకు అనుగుణంగా తాము చేసే సూచనలు పాటించాలని తెలిపారు. ఒంగోలులోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో 1,00,000 మంది వరకు ముస్లింలు పాల్గొన్నప్పటికీ ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఇస్తిమా జరిగిన 3 రోజులు ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ఎస్పీ దామోదర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావును అప్రమత్తం చేస్తూ పకడ్బందీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డ్రోన్ కెమెరాలను వినియోగించి ఐటీఐ కాలేజీ ప్రాంగణమంతా ప్రతి కదలికను తెలుసుకుంటూ ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకొని అందరి చేత శభాష్ పోలీస్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఒంగోలులోని కొత్తపట్నం రోడ్డులో గల వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు సిరసనగండ్ల శ్రీనివాసులు, యోగయ్య యాదవ్, సింగుతు రమేష్, సీతారామయ్య, కట్ట రాధాకృష్ణ, అనిల్, దాకర్ యాదవ్, పొంగటి శ్రీనివాస్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానంద దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
ఈ దేశపు యువత అందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఈరోజు దేశం ప్రపంచం కూడా యువత ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. స్వాతంత్రానికి పూర్వం భారతదేశం యొక్క యువతలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆ రోజు నా దేశపు యువతకు ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఉంటే నా దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థాయి దేశంగా నిలబెడతానని చెప్పి ఆ రోజు స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి మన స్వామి వివేకానంద. అదే స్ఫూర్తితోటి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్టార్టప్ ఇండియా కావచ్చు, లేకపోతే అనేక యువకులకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దేశవ్యాప్తంగా చేస్తూ దేశంలో ఉన్నటువంటి యువతను ప్రపంచంలో శక్తివంతులైనటువంటి యువకులుగా తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈరోజు యూత్ ఐకాన్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా స్వామి వివేకానంద గారు అని చెప్పాలి. ఈరోజు యువతని మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని, యువజన జాతీయోద్యమాన్ని ఉత్సవాలను జరుపుకోవాలని 1984 నుంచే ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు మరి ఆనాడు షికాగోకి మరి స్వామి వివేకానంద గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య దేశాలు కావచ్చు, అమెరికా లాంటి దేశాలు ఈయన యొక్క పంచకట్టు ఈయన కట్టుబడి చూస్తే వీళ్ళ భారతీయులని అవహేళన చేశారు. అంతేకాకుండా భారతీయులంటే ఏ మట్టిని పూజిస్తారు, రాళ్ళను పూజిస్తారని అవహేళన చేసినటువంటి వాళ్ళని అందరిని కూడా ఒకే ఒక మాటతో ఆ సమావేశంలో 4,000 మంది ఉంటే ఆయన మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధిస్తే అక్కడ ఉన్నటువంటి 4,000 మంది కూడా లేచి హర్షధ్వానాలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. భారతదేశపు యువత దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ స్వామి వివేకానంద 123వ జయంతిని పురస్కరించుకుంటూ ఈరోజు కొత్తపట్నం బస్టాండ్లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలతోటి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బీజేవై ఆధ్వర్యంలో. స్వామి వివేకానంద ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ప్రపంచ దేశాల్లో కూడాను భారతదేశం చిన్నచూపు చూస్తున్నటువంటి రోజుల్లో భారతదేశాన్ని ప్రపంచ దేశాలకి, భారతదేశం యొక్క చరిత్రని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆ రోజుల్లో భారతదేశం స్వాతంత్రం లేకుండా ఉంటే ఆ రోజు చికాగో మీటింగ్ తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచ మీడియా అడిగింది, మీరు భారతదేశం స్వాతంత్రం లేకుండా ఉంది, మీరు ఒక అంధకారంలో ఉన్నారు కాబట్టి మీరు మీ భారతదేశం ఇంత గొప్పదని మీరు చెప్తున్నారు, భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు తీసుకురాలేరని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, నేను భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఒకరోజు సరిపోతుంది, కానీ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో సమానంగా ఉండాలంటే భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలి. వంగూరులోని విద్యుత్ భవన్ లో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కట్ట వెంకటేశ్వర్లు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు తీసుకువచ్చిన గుర్తింపును కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సుబ్బారావు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు మధుసూదన్ రావు, అంజయ్య, హెడ్ క్లర్క్ ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమాజాన్ని అత్యంత ప్రభావశీలంగా మార్చినటువంటి వ్యక్తి అయిన యావత్ భారతదేశమే కాదు వరల్డ్ కూడా ఆయన 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ అనేది అత్యంత ఉత్కృష్టమైంది. మనిషికే ఇంకేదైనా సాధించాలా అంటే ఆ జ్ఞానం అనేది మనిషికే ఉంది. మంచి చెడు అని ఆలోచించగలిగిన విచక్షణ జ్ఞానం మనిషికే ఉంది. సో దానితోటే మనిషి ఏదైనా సాధించవచ్చు. ఒక కృషి అయ్యాడన్నా, లేకపోతే ఒక ధైర్య సాహసాలు ప్రదర్శించాడన్నా, లేకపోతే ఒక యోగిగా మారాడన్నా, లేకపోతే కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని అంతటినీ చూశాడన్నా, చదివాడన్నా, ఏదైనా కూడా మనిషికి సాధ్యమే. సాధ్యపడింది ఏమీ లేదు. కాకపోతే మన జీవన విధానం అలా ఉండాలి. మన కాన్సన్ట్రేషన్, మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్లో ఈ అద్దాలు కాన్వెక్స్, కాంకేవ్ మిర్రర్స్ అని పెట్టి మన సూర్యకిరణాన్ని ఒక పేపర్ మీద మనం ఆ మిర్రర్ పెట్టినప్పుడు ఎండ పడుతుంటుంది, మనకేం కాదు, అందరికీ బట్టలు కాదు, మనకి ఏం కాదు, ఎండలో తిరుగుతుంటాం. బట్ ఆ మిర్రర్ పెట్టి ఆ సూర్యకిరణాన్ని ఒక పేపర్ మీద ప్రసరింపజేసినప్పుడు, మామూలుగా ప్రసరింపజేసినప్పుడు పేపర్కి కూడా ఏం కాదు.
కానీ ఆ కాన్సన్ట్రేటెడ్ ఒక వేవ్ లాగా తీసుకొచ్చి ఒక పేపర్ మీద ప్రసరింప చేసినప్పుడు పేపరు కాలుతుంది. అంటే మనిషిలో కూడా ఒక ధ్యానం ద్వారా మనం అత్యంత ప్రభావవంతులంగా మనం సాధించాలనుకున్నది సాధించాలి. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా కళ్యాణ్ చక్రవర్తి, ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఒంగోలులోని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జునరావు చేతుల మీదుగా వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కాపు ఫెడరేషన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జునరావు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన ఘటనలో భాగంగా జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సుబ్బరాయుడును ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులపైన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యోగులు అధికారుల పట్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వీడి వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కత్తి చెన్నకేశవ నాయుడు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం ఒంగోలు సంఘం ఆఫీసులో జరిగింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా వ్యక్తులకి ఇద్దరికి జిల్లా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, అవి మీ ముందు ఉంచుతున్నాను. ఇటీవల మన అందరికీ తెలిసిన విషయమే, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్లు ఇచ్చే సందర్భంలో 6 చనిపోయారు. అది చాలా బాధాకరమైన విషయమే. అయితే విషయం ఏమంటే, తిరుపతి ఎస్పీ గారైన సుబ్బరాయుడు గారిని ఉద్దేశపూర్వకంగా ఆయన్ని బదిలీ చేసినట్లుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఆయన మీద కక్ష సాధింపుగా జగన్ గారు ఏమన్నారంటే, ఆయన తెలంగాణ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చాడు, ఆయన సప్త సముద్రాల్లో దాగి ఉన్నా కానీ ఆయన్ని పట్టుకొచ్చి ఆయనకి ఇది చేస్తాను అని ఏదో చేస్తానన్నాడు. ముందు ఈయన సంగతి చూసుకోమని 37 ఈడీ కేసులు ఉన్నాయన, ఆయనకంటే ఈయన నేరస్తుడా? వీళ్ళు ఉద్యోగస్తుల్ని, కాపు ఉద్యోగస్తుల్ని ఆడుకుంటున్నారు. కమ్మలు వస్తే కాపుల మీదే దండయాత్ర చేస్తారు, రెడ్లు వస్తే వాళ్ళ దాష్టికం చూపించేది కాపులమే. మా స్టేట్ ఆఫీస్ అయిన ఒంగోలులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది. అవన్నీ కూడా మీకు ప్రెస్ మీట్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా తాలూరి కళ్యాణ్ చక్రవర్తి గారిని, అలాగే జనరల్ సెక్రటరీ గారిని పాడి ఆనంద్ గారిని కూడా నియమించడం జరిగింది. సో ఈ రోజు నుంచి కూడా నెల్లూరు జిల్లాలో కాపుల సమస్యల మీద కానీ, కాపుల యొక్క అభ్యున్నతి మీద కానీ, కాపులకి రావాల్సిన పథకాల విషయం మీద కానీ, ఇంకో విషయాలన్నింటి మీద కూడా ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారని మేమందరం కూడా మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు వాళ్ళిద్దరికి కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. గొర్రెపాటి అర్జునరావు గారు, అట్లాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కత్తి చెన్నకేశ్వర నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని నాతో పాటు నా స్నేహితుడు ఆనందరావు నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చారు. నాతో పాటు నా స్నేహితుడైన ఆనంద్కి కూడా ఒక జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు నెల్లూరు జిల్లాకి. రాష్ట్ర జనరల్ సెక్రటరీ కత్తి చెన్నకేశ్వర నాయుడు గారు ఆ ప్రోద్బలం నాకు సంపాదించి ఇది చేస్తారని, అదేవిధంగా మా కళ్యాణ్ చక్రవర్తి గారు నాతో మేమిద్దరం అనుసంధానం చేసుకొని నెల్లూరు జిల్లా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు అభివృద్ధి, కాపుకి అట్లాగే కాపు, ఒంటరి, బలిజ అందరినీ కలుపుకొని ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేస్తామని, అనివేళ ఆ విధంగా కృషి చేసేదానికి నేను ప్రయత్నం చేస్తానని దేవుడి మీద ప్రమాణం చేశాను.
ఏడుగుండ్లపాడు సమీపంలోని శ్రీ హర్షిని విద్యా సంస్థల నందు పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ తో పాటు కళాశాలతో ఆయన నడిపిన ఐవైఎం సంస్థతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాధారణ వ్యక్తిగా తన వృత్తిని ప్రారంభించిన గోరంట్ల రవికుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి అభిమానాలను పొందుతూ ఉన్నత శిఖరాలను అందుకున్నారని కొనియాడారు. ఆయన వద్ద విద్యను అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గోరంట్ల రవికుమార్ విద్యారంగంతో పాటు రాజకీయ రంగంలో రాణించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీ హర్షిని కళాశాల విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ తమ సంస్థ నందు చదువుకున్న విద్యార్థుల ద్వారా ఇతరులకు చేయూతను అందించాలనే సంకల్పంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని గుర్తు చేశారు. గత 30 సంవత్సరాలుగా తమ కళాశాలలను ఆదరిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ హర్షిని విద్యా సంస్థల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి బొకే సార్ జస్ట్ సార్ 1 సెకండ్ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఒక కవి అన్నట్టు దానికి నిలువెత్తు నిదర్శనం మన రవి సార్. ఆయన పుట్టినప్పుడే తల్లిదండ్రులు అనుకునుంటారు కోటి సూర్య ప్రభాయమానంగా వెలుగొందుతాడు అని. అందుకేనేమో రవికుమార్ అని నామకరణ చేసి ఉంటారు. తల్లిదండ్రుల ఆశలకు ఆలోచనలకు అనుగుణంగా సార్థక నామదేవుడై వెలుగొందుతున్నారు మన శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్ గారు. పుట్టింది రైతు కుటుంబంలోనైనా తల్లి ఆశయాల మేరకు రవికుమార్ కలం పట్టారు. వాళ్ల నాన్న కలలను నిజం చేస్తూ ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఎస్సి మ్యాథ్స్ లో డిగ్రీ పట్టాను అందుకున్నారు. నామదేవుడై వెలుగొందుతున్నారు మన శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్. రైతు కుటుంబంలోనైనా తల్లి ఆశయాల మేరకు రవికుమార్ కలం పట్టారు. వాళ్ల నాన్న కలలను నిజం చేస్తూ ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఎస్సి మ్యాథ్స్ లో డిగ్రీ పట్టాను అందుకున్నారు. నామదేవుడై వెలుగొందుతున్నారు మన శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్. రైతు కుటుంబంలోనైనా తల్లి ఆశయాల మేరకు రవికుమార్ అన్న కలలను నిజం చేస్తూ ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ నుండి నామదేవుడై వెలుగొందుతున్నారు మన శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్. రైతు కుటుంబంలోనైనా తల్లి ఆశయాల మేరకు రవికుమార్ కలం పట్టారు. వాళ్ల నాన్న కలలను నిజం చేస్తూ ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ నుండి నామదేవుడై వెలుగొందుతున్నారు మన శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్. రైతు కుటుంబంలోనైనా తల్లి ఆశయాల మేరకు రవికుమార్ కలం పట్టారు. వాళ్ల నాన్న కలలను నిజం చేస్తూ ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ నుండి నామదేవుడై వెలుగొందుతున్నారు మన శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్. రైతు కుటుంబంలోనైనా తల్లి ఆశయాల మేరకు రవికుమార్ కలం పట్టారు. వాళ్ల నాన్న కలలను నిజం చేస్తూ ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ నుండి
నామదేవుడై వెలుగొందుతున్నారు మన శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్. రైతు కుటుంబంలోనైనా తల్లి ఆశయాల మేరకు రవికుమార్ కలం పట్టారు. వాళ్ళ నాన్న కలలను నిజం చేస్తూ టీచింగ్లో ఉన్నాం చాలా వరకు. సుధాకరు, రమేష్, నరసింహారెడ్డి సారు, శ్రీను, ఇంకా అందరం ఆల్మోస్ట్ అందరం లెక్చరర్స్నే. వీళ్ళలో మేమిద్దరం ఇదే సంస్థలో పనిచేస్తున్నాం. సుధాకరు, నరసింహారెడ్డి ప్రతిభలో పనిచేస్తున్నారు. సారు చైతన్య ఏజీఎంగా చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా చేసుకొని మీ అడుగు జాడల్లో మేము ఇక్కడ ముగ్గురం మ్యాథమెటిక్సే. అది కేవలం సారు యాక్చువల్గా మ్యాథ్స్ కంటే నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా ఇంట్రెస్ట్. బట్ రవి సార్ టీచింగ్ విన్న తర్వాతనే మ్యాథ్స్కి వచ్చాం. ఇక్కడ ఎక్స్పెషల్లీ సుధాకర్ రెగ్యులర్ స్టూడెంట్, బాగా డైలీ అసలు ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వడు. నేనైతే అప్పుడప్పుడు మాత్రమే వెళ్తుంటాను. సార్కి చాలా రుణపడి ఉన్నాం. అప్పట్లో మ్యాథ్స్ చాలా కేర్ఫుల్గా, చాలా స్లోగా, నిదానంగా చెప్పేశారంటే మాకు అప్పట్లో ఈ రవికుమార్ సారే చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా క్లాస్ జరిగేటప్పుడు కూడా చాలా నీట్గా, ప్రశాంతంగా, ఎవరు ఎక్కడే మాట్లాడకుండా ఉంటారు, అంత జాగ్రత్తగా చెప్తాడు. ఏడుగొండ్లపాడు శ్రీహర్షిణి కాలేజీలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాం. 1994 నుండి 2024 వరకు ఈ విద్యారంగంలో 30 సంవత్సరాలుగా లెక్చరర్గా, IOM సంస్థ అధినేతగా, శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్గా 30 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఉన్నాము. ఈ 30 సంవత్సరాల నుంచి నా దగ్గర చదువుకున్న పిల్లలందరినీ, పూర్వ విద్యార్థులందరినీ ఒక సమ్మేళనం ద్వారా ఏకీకృతం చేసి వాళ్ళందరినీ కలపాలి. తద్వారా వాళ్ళకి విద్యా సంస్థ నుంచి బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ కెరీర్లో మరో స్టెప్పు ముందుకెళ్ళటానికి విద్యా సంస్థ ద్వారా మా వంతు ప్రయత్నించాలనే సదుద్దేశంతో ఒక అల్యూమిని గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 30 సంవత్సరాల విద్యార్థులు ఒకే గ్యాదరింగ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. దాదాపు 1000 మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు. రిజిస్టర్ కాకుండా చాలామంది పిల్లలు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి అన్ని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. ఈ ఉద్దేశం, అల్యూమిని గ్యాదరింగ్ ఉద్దేశం ఒకటే, 30 సంవత్సరాల విద్యార్థులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి వాట్సాప్ గ్యాదరింగ్ ద్వారా, అలానే వాట్సాప్ మెసేజెస్ ద్వారా, బ్రాడ్కాస్ట్ ద్వారా ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఏ అవసరం వచ్చినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఉపయోగపడాలి. సపోజ్ విద్యార్థికి తన తెలియని ప్రాంతంకు కోయంబత్తూరు వెళ్ళారు, ఆ ప్రాంతంలో ఎవరు తెలియదు అనుకున్నాం. సోషల్ మీడియా దాకా 1000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఇలా రిజిస్టర్ కాకుండా చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ రిజిస్టర్ చేయబోతున్నాం. ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ, ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయమంటున్నాం. వాళ్ళందరినీ బ్రాడ్కాస్ట్ ద్వారా ఏకీకృతం చేసి ఎక్కడికి పోయినా సరే అక్కడ మాకు విద్యార్థి ఉండాలి, మన విద్యార్థికి సహాయపడాలి అనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరికీ స్వాగతం చెప్తూ రాబోయే రోజుల్లో ఈ విద్యా సంస్థని, విద్యని మాత్రమే కాదు, విద్య అభ్యసించి బయటికి పోయినా కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళ అవసరాలను తీర్చడానికి ఉడతాభక్తిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అందరు కలవడం, పూర్వ విద్యార్థులందరూ. ఇంకా ఏదో అందరికీ సహాయం చేయాలని సార్, నేను కూడా సార్ స్టూడెంట్. నేను జేసీఐ ఒంగోలు మరియు జేఎస్సీ ఒంగోలు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక హైదర్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు అధ్యక్షుడు జేసీ ఎంవి సుబ్బారావు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం భారతదేశ యువతకు ఆదర్శమని తెలియజేశారు. వివేకానంద జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన కోరారు. కేవలం 39 సంవత్సరాలకే మరణించినప్పటికీ కూడా ఆయన నేటికి భారతీయుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించారని తెలియజేశారు. జేఎస్సీ ఒంగోలు చైర్మన్ జేసీ శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో స్వామి వివేకానంద ప్రసంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదని, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనే మాట అమెరికన్ల హృదయాలలో నేటికి నిలిచిపోయిందని తెలిపారు. పాస్ట్ ప్రెసిడెంట్ జేసీ విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది స్వామి వివేకానంద అని, వ్యాయామం ఒక ప్రగతిని, ప్రాధాన్యతను స్వామి తెలియచేశారని తెలిపారు. జేసీ బాలకృష్ణ మాట్లాడుతూ వివేకానంద జీవితం విద్యార్థులకు ఒక పాఠమని, క్రమశిక్షణ, పట్టుదల ఆయన నుంచి యువత నేర్చుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా అందరూ స్వామి వివేకానందకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు పాస్ట్ ప్రెసిడెంట్స్ వివి రమణ, నైనాల రామకృష్ణ, ఆత్మకూరు బ్రహ్మయ్య, కనకారావు, పిడుగుజాలి రెడ్డి, ఎస్వీఎస్ ఏడుకొండలు, ఎం శ్రీధర్, సోమినేని సురేష్, పువ్వాడ రాజేష్, డాక్టర్ రవికుమార్, సభ్యులు మాల్యాద్రి, శ్రీకాంత్, నరేంద్ర కుమార్, జనసేన శ్రీనివాసరావు, కుంచల బాలమురళీకృష్ణ, దివ్య, తన్నీరు సురేష్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పాస్ట్ ప్రెసిడెంట్స్కు, జేఏసీ మెంబర్స్కు, జేఏసీ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి, పాస్ట్ ప్రెసిడెంట్స్కి, మెంబర్స్కి శుభాకాంక్షలు. వివేకానంద గారి గురించి నాకు తెలిసిన 2 ముక్కలు చెబుతానండి. మనము వివేకానంద గారు అమెరికాలో ఒక ప్రసంగంలో ఆయనకి ఇచ్చిన సమయము 5 నిమిషాలు అయితే దానికి ఆయన మాట్లాడిన మొదటి మాట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒక మాటతోటి ఆయన ప్రసంగం వాళ్ళని లోపరుచుకున్నారు. దాని నిమిత్తం ఆయన దాదాపు అవలోకంగా 2.5 గంట మాట్లాడారు. మన భారతదేశం గురించి ఆయన చాలా గొప్పగా అప్లాజ్ వచ్చింది. ఆ రోజు 10 సంవత్సరం ఇదే క్లబ్లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తరఫున జయంతి ఉత్సవాలని బ్రహ్మాండంగా జరుపుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జయంతి ఉత్సవాలు అనేది మినిమం 50 మంది జేసీ సభ్యులతో జరుపుతున్నాం. వివేకానంద యొక్క ఆలోచనలు, మన జేసీ యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి. ఎట్లా అంటే యువతకి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి వివేకానంద గారు కోరుకున్నారు. అదేవిధంగా జేసీ అనేది కూడా 40 సంవత్సరాలు లోపు యువతకి అనేక ట్రైనింగ్లు ఇచ్చి అనేక స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళు మంచి పేరు ప్రసిద్ధి జేసీ తెస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ సభ్యులకి, జేసీ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒంగోలులోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జరిగిన 2023-2024 జట్ల విజేతలుగా నిలిచిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను ప్రముఖ పారిశ్రామికవేత్త సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ వారి ట్రస్ట్ సభ్యులతో కలిసి వీక్షించారు. క్రీడాకారులతో కలిసి అతను ఉత్సాహంగా మ్యాచ్ను తిలకించారు. ప్రతి క్రీడాకారులు విజయం దిశగా ముందుకు నడవాలని, క్రీడలతో పాటు భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ క్రీడా ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులను అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ నిర్వాహకులు చిక్కల కిరణ్ కుమార్, మాజీ సైనిక ఉద్యోగి కె చక్రవర్తితో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. క్రీడలతో పాటు భవిష్యత్తులో ఉన్నతంగా కార్యక్రమంలో ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ నిర్వాహకులు చిక్కల కిరణ్ కుమార్, మాజీ చక్రవర్తితో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. క్రీడలతో పాటు భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని అనంతరం కార్యక్రమంలో ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ క్రీడలతో పాటు భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ కార్యక్రమంలో ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ నిర్వాహకులు ఇవి బుల్సెల్లోని విశేషాలు. తిరిగి మరో బుల్సెల్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.